కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు శకుని ఇంకా సహదేవుడు ఎదురెదురుగా వస్తారు. సహదేవుడు శకుని మనసులో ఉన్నది గ్రహిస్తాడు. శకుని సహదేవుని చేతిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని అప్పుడు సహదేవుడు ఇలా అంటాడు: భీష్ముడి యొక్క వంశం అంతం అవ్వాలన్న నీ కోరిక నెరవేరింది కదా, అయినా నీకు ప్రాణభిక్ష వేస్తున్నాను, వెళ్లి గాంధార దేశాన్ని పరిపాలించుకో అని చెబుతాడు. అప్పుడు శకుని పాండవులకు చేసిన అన్యాయాలన్నీ తలుచుకుంటాడు. భీముడు తిన్న ఆహారంలో విషం కలపడానికి కారణం నేనే, పాండవులు ఉన్న రాజ్య భవనం కాలిపోవడానికి కారణం నేనే, ఇంకా పాండవులు అరణ్యవాసం వెళ్ళడానికి కూడా కారణం నేనే. నేను చంపాలనుకున్న భీష్ముడు అంపశయం మీద పడిపోయి ఉన్నాడు, దానిని కూడా నా కల్లారా చూశాను. అయితే కురుక్షేత్ర యుద్ధంలో నేను చనిపోతే అది నాకు శిక్ష పడినట్టు అవుతుంది అని శకుని సహదేవుడితో యుద్ధానికి దిగుతాడు. చాలా ఘోరంగా యుద్ధం చేసిన తర్వాత చివరికి సహదేవుని చేతిలో శకుని చనిపోతాడు.